నువ్వు సభలన్నిటిలో చెప్తూ ఉంటావు, అర్జునుడెత్తవాడు, నేను అలా చేస్తా ఇలా చేస్తా అర్జునుడిని పడగొడతానని చెప్తావు. అక్కడ మాట్లాడుతుంటావు, ఇక్కడ మాట్లాడడానికి కుదరదు. చేతలలో చూపించు. నువ్వో నేనో ఎవరు మన ఇద్దరిలో శౌర్యం కలిగిన వాడో తేలిపోయే రోజు వచ్చింది. నీకు ధైర్యం ఉంటే నిలబడి నాతో యుద్ధం చెయ్యి అని. నువ్వు ఇవాళ ఏ ఫలితాన్ని అనుభవించబోతున్నావో తెలుసా? పలుకవచ్చుగాక పలికిన ఎట్టుల చెయ్యవచ్చు నిట్లు దాయా. దాయా అంటే ఓ శత్రువా అని. ఎందుబోయేటట్లు ద్రుపదపుత్రిక బరు పంపగాంచి తగిన ఫలమున కందుగాక. ఆనాడు ద్రౌపదీదేవి కురుసభలోకి వస్తే బంధకి పంచభర్తృక జుత్తు పట్టి ఈడ్చుకు రమ్మని చెప్పావు కదా. ఆవిడికి చీర విప్పుతుంటే పకపక పకపక నవ్వావు కదా. దుర్యోధనుడితోటి 5గురికి భార్య, నీకు కూడా భార్య అయితే తప్పేమిటి, పిలిచి తొడ మీద కూర్చోబెట్టుకొని చెప్పావు కదా. నువ్వన్న మాటలకి కదా దుర్యోధనుడు తొడలు చూపించాడు. నువ్వన్న మాటలు